కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, అవు. మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వెంత మంచినివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇక్కడ పడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మోటి మీద కూర్చో. మహారాణి కాలు మీద కాలేసుకుని నీ చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. గట్లని ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. బెదురే బెదురే బెదురేనయ్యో, అయ్యో అమ్మో. కస్తూరి నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు కస్తూరి డబ్బులు కస్తూరి, మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఉడక్కేసి. గట్లనే దీన్నో మనిషి ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త, 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్తాను. నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడికి వదిలేచ్చు కదా. నిజమేరా. ఆనంద్ బాబు, అయ్యో ఆనంద్ బాబు. సారీ సారీ. బాబు ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపి పనులు చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ అండ్ క్యారీ. ఆనంద్ బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపి పనులు చేసుకునే సెంటరా? వద్దు వద్దు, పెడితే వద్దు. మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? అచ్చిబా శాస్త్రి గారు. అయ్యో అమ్మా, అక్కడ దూరారా, వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అలాగే. అబ్బబ్బబ్బా, అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది నాయన. ఇప్పుడు ఎలాగా? అమ్మా, రక్షించావు తల్లి. సూరన్నా
బయట కుట్టునైటా ఇబ్రహీం భాయ్ రాజన్న తీసుకొచ్చా కేవటో కేవటా ఏ నాగనా ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. రాజన్న ఆ. ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఆహా ఓ ఎవరికొక రాజన్న వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. పకడో. ఆ ओ आपका नाम है राजू? हो बहुत खुशी बात। వదలండి సార్. ये क्या है? बहुत कमजोर बॉडी है. నేను ఉండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? అమ్మో! అదే ఇంజనీర్ అమ్మ దగ్గరికి వెళ్దాం పద. ఊరు నాయను ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు ఆ. ఇటు చూడు. నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఓ. ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇట్నుంచైనా రావచ్చు, అట్నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. పొగబెట్టి ఇప్పుడు కాల్చుకోరాదు. సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ కాదు అమ్మో రేయ్, ఏంటి ఏంటి కపాల కంట్రీలా ఉందిరా. పాలకండ్రే అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురుగండి బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. తీసేయ్. తీసుకుంటుంది. ఎక్కడికి తప్పించుకుంటావి? దొరికింది. దొరికేస్తాయి. नीचे 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 आते, नीचे आते, पकड़ो 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 పనిలా చూసుకోవే. తప్పించుకోలేవే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కాపాలకండ్రి కదా, లాంగడాలు తండ్రి. దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి. డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా. ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్త కదరా. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు? ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా.